దేవునామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మార్నింగ్ మెడిటేషన్కి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ ఉదయకాల ధ్యానంలో రెఫర్మేషన్ సిరీస్ని మనం చేస్తున్నాము. చాప్టర్ 43 ఆఫ్ జెనసిస్, ఆదికాండం 43వ అధ్యాయం 11 నుంచి చివరి వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాలమందు ధ్యానం చేయబోతున్నాము. స్పిరిచువల్ రెస్టరేషన్ గురించి మాట్లాడుతుంది. గత ఎపిసోడ్లో దేవుడు యాకోబును రెస్టోర్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది మనం ధ్యానం చేశాము లాస్ట్ ఎపిసోడ్లో. ఈరోజు దాని యొక్క కంటిన్యూయేషన్ని 43rd చాప్టర్ వర్స్ 11 నుంచి చూడబోతున్నాము. లెట్ us pray before we do that. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాల ధ్యానంలో స్పిరిచువల్ రెస్టరేషన్, ఆత్మీయ పునరుద్ధరణ అనే ఈ యొక్క అంశమును మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మని యొక్క సహాయము మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ and welcome to the morning meditation. In the mighty name of our Lord and Savior Jesus Christ, I would like to welcome you to the meditation of Genesis chapter 43 verses 11 onwards. పరిశుద్ధ గ్రంథములు తీయండి. 43వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం నుంచి. ఈ ముందు మనం చూస్తున్నాము జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యాకోబు బెన్యామీనును పంపించడానికి ఐగుప్తు దేశంలో కొంచెం ధాన్యం కొనుక్కొని రమ్మని వారి యొక్క కుమారులను కోరినప్పుడు, బెన్యామీనును పంపిస్తే కానీ మేము వెళ్ళమని ఖరాఖండిగా చెప్తూ ఉన్నాడు జూడా చెప్తూ ఉన్నాడు. సో మేము తీసుకొని అతనిని మీరు పంపించకపోతే మేమేమాత్రం కూడా వెళ్ళము అని వారి యొక్క తండ్రికి మిగిలినటువంటి వారందరూ కూడా క్లారిఫై చేసేసారు, క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు. అప్పుడు యూదా 8వ అధ్యాయంలో, ఈ చిన్నవాణిని నాతో కూడా పంపించు, మేము లేచి వెళ్తాము. అప్పుడు మేమే కాదు, నీవు మా పిల్లలు చావక బ్రతుకుతారు. అతని గురించి నేను పూట పడతాను, నీవు అతని గురించి నన్ను అడగవలను. అంటే ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బెంజమిన్ అని తండ్రికి చెప్పినప్పుడు, తండ్రి 11వ వచనంలో, వారి తండ్రి అయిన ఇజ్రాయేలు, అట్లయినా మీరిలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యములు, బోళం, పిస్తాచ కాయలు, బాదం కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని పోవుడి అని చెప్పాడు. రెట్టింపు రూకలు మీరు తీసుకొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరపాటు అయి ఉండవచ్చును అని మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళండి అని చెప్పాడు. అలాగే 14వ వచనంలో ఒక అన్యమనస్కంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సాధారణంగా ప్రార్థన మనం తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినప్పుడు పర్సనల్గా మాట్లాడతాం, నేను, ప్రభువా, నా అని ఇలా మాట్లాడతాం. కానీ ఈ ప్రార్థన ఒక అన్యమనస్కమైన ప్రార్థనలాగా ఉంది. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును, అంటే సిమియోను గురించి మీకు అప్పగించున్నట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించుగాక అని ఒక బ్లెస్సింగ్ లాగా, లేదంటే వారిని ఆశీర్వదించుచున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 33వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే జెనసిస్ చాప్టర్ 33 వర్సెస్ 10 to 11లో కూడా ఇజ్రాయెల్ అనగా యాకోబు, ఇప్పుడు ఇజ్రాయెల్ అని ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు. అప్పుడు యాకోబు, అట్లు కాదు,
నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుకలు పుచ్చుకొను. ఏసావుతో మాట్లాడుతున్నాడు యాకోబు. తిరిగి వస్తున్నప్పుడు పద్దనరాము నుంచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఏసావు ఎదుర్కోవడానికి 400 మందిని తీసుకొని వస్తున్నాడన్న సంగతి తనకు తెలిసినప్పుడు కొంచెం గిఫ్ట్స్ని రెడీ చేశాడు. ఆ గిఫ్ట్స్ని ఏసావు నాకు ఇవ్వాలని నా చేత కానుక పుచ్చుకో, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, ఫ్లాటరింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. నీ కటాక్షం నా మీద వచ్చినది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము అంటున్నాడు. జేకబ్కి ఇదేమీ కొత్త కాదు. బహుమానాలతో అన్ననే గెలుచుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు బహుమానాలతో ఈ ఈజిప్షియన్ గవర్నర్ని, అంటే యోసేపు అని తెలియదు, ఈజిప్షియన్ గవర్నర్ని తన యొక్క బహుమానాలతో ప్రసన్నం చేసుకోవాలని అక్కడ ఉత్పత్తులను కొన్నింటిని బహుమానంగా పంపిస్తూ ఉన్నాడు. సో తన యొక్క క్యారెక్టర్ ఏమీ మారడం లేదు. తన యొక్క పాత స్థితి అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 12వ వచనం చెప్తుంది, రెట్టింపు రూకలు మీరు తీసుకొనుడి. యోసేపును వీరు 20 తులముల వెండికి అమ్మేశారు, 620 shekels ఆఫ్ సిల్వర్కి అమ్మేశారు కదా. ఇప్పుడు వీరు 10 మంది అన్నదమ్ములు ఉన్నారు. అంటే ఒకడు సిమియోన్ అక్కడ ఉండిపోయాడు కదా. మొత్తం 12 మందిలో సిమియోను, యోసేపు ఈజిప్ట్లో ఉన్నారు. 10 మంది అన్నదమ్ములు ఉన్నారు బెన్యామీనుతో కలిపితే. మీరు మీ తమ్ముని తీసుకొని రెట్టింపు రోకలు తీసుకొని వెళ్ళాలి అని చెప్పాడు. రెట్టింపు రోకలు అంటే 10 మంది డబుల్ ద బ్యాగ్స్ తీసుకుంటే ఎన్ని అవుతాయి? 20 మూటలు అవుతాయి, లేదంటే 20 యూనిట్స్ ఆఫ్ మనీ అని చెప్పొచ్చు. ఒక్కొక్క భాగాన్ని మనం చూస్తే 10 భాగాలు 2 సార్లు అనగా రెట్టింపు అంటే 20 భాగాలు అవుతుంది. 20 షెకెల్స్కి 20 షెకెల్స్కి జోసెఫ్ని అమ్మేశారు కదా. ఇప్పుడు అలాగే 20 యూనిట్స్ ఆఫ్ మనీని తీసుకొని వెళ్తున్నారు. చూడండి, దేవునికి లెక్కలన్నీ కూడా చాలా బాగా వచ్చు. దేవుడు ఎలాగైతే తన బిడ్డల ఎడల కృప చూపించాలో తనకు బాగా తెలుసు. అఫ్ కోర్స్ జోసెఫ్కి వీరు తీసుకెళ్లేటువంటి బహుమానాలు ఏమీ అవసరం లేదు కాబట్టి వాటిని అసలు పట్టించుకొనే లేదన్న సంగతి మనకు తెలుసు. సర్వశక్తుడైన దేవుడు, పోనీలండి కనీసం కొంచెం అన్న మార్పు వస్తుంది, కొంచెం అన్న మార్పు. దేవుని మాట ఎత్తుతున్నాడు. ఎంతకాలం దేవుని మాట ఎత్తని జేకబ్ ఇప్పుడు దేవుని మాట, సర్వశక్తుడైన దేవుడు అంటున్నాడు, సర్వశక్తుడైన దేవుడు అని అంటున్నాడు. సో ప్రేయర్ అనేది అసలైతే దేవునికి అడ్రస్ చేయాలి, కానీ అది ఒక బ్లెస్సింగ్ లాగా కాదు, మిమ్మల్ని కరుణించును గాక అని అంటూ ఉన్నాడు. ఈ యొక్క మాటను ఇది ఫస్ట్ టైం జెనసిస్ బుక్లో ఉపయోగించబడింది. రెహమీమ్ అని అంటారు అనమాట. కరుణించును గాక రెహమీమ్ అని అంటారు. ఆ మాటని ఉపయోగిస్తూ ఉన్నాడు. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడను అగుదును అని వారితో చెప్పాడు. అంటే ఒకవేళ బెన్యామీను తిరిగి రాకపోతే యోసేపుని ఏ విధంగా నేను పోగొట్టుకుని పుత్రహీనుడిని అయ్యానో అలాగా బెన్యామీనును కూడా వదులుకొని నేను పుత్రహీనుడిని అయితే అవుతాను అన్నట్లుగా అంటూ ఉన్నాడు. అంటే దిస్ డజంట్ షో ద కంప్లీట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద మన యొక్క సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచాలి. గత ఎపిసోడ్లో మనం కీర్తన గ్రంథం 37:5 చదువుకున్నాము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే పూర్తిగా దేవుని మీద నమ్ముకోవడం లేదు, ఆయనకు అప్పగించుకోవడం లేదు జేకబ్ ఇక్కడ. అఫ్ కోర్స్ హీ ఈస్ కాల్డ్ ఇజ్రాయెల్ బికాస్ ఆఫ్ ద ఫ్లిక్కరింగ్ ఫెయిత్ హీ హ్యాస్. దేవుడు మనకు కొంచెం విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆయన మనలను ఇదే విధంగా రెస్టోర్ చేయటానికి చూస్తారు. అందుకే we need to have complete trust in God in order to be spiritually restored. మనం ఆత్మీయంగా
పరిపూర్ణమైన పునరుద్ధరణ పొందటానికి దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. 15 నుంచి 18 వరకు ఆత్మీయ పునరుద్ధరణ జరగాలి అని అంటే మనం దేవునికి భయపడే వారంగా ఉండాలి. తర్వాత ఈవిల్ని హేట్ చేసే వారంగా, దుష్టత్వాన్ని మనం ద్వేషించే వారంగాను, దేవుని ప్రేమించే వారంగాను ఉండాలి. గాడ్లీ ఫియర్ అనేది మనకు అవసరం. మన నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి అని భక్తుడైన యెషయా చెప్తూ ఉన్నాడు. 64:6లో చెప్తూ ఉన్నాడు, our good works are like filthy rags before God. అందుకే దేవుడు మన యొక్క నీతి క్రియలను ఆయన మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇదే విధంగా చూడండి 15వ వచనంలో యోసేపు వారు తెచ్చిన కానుకల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. ఇప్పుడు యోసేపు ఎవరిని చూస్తున్నాడు? వారు తెచ్చిన కానుకలను చూస్తున్నాడా, లేదు వారు తెచ్చిన రెట్టింపు రూకల్ని చూస్తున్నాడా, ఏమైనా తీసుకొచ్చారు అన్నట్టు చూస్తున్నాడా? యోసేపు 16వ వచనం, వారితోనున్న బెన్యామీనును చూచాడు. అంటే మన రైచస్ డీడ్స్ని దేవుడు చూడడు. మన నుంచి ఆయన కోరుకునేది మనం ఆయన మాట వింటామా లేదా అని. యోసేపు వీరిని పంపించినప్పుడు మీ సహోదరుని తీసుకొని రండి, 34వ వచనంలో చెప్పాడు, నా యొద్దకు ఆ చిన్నవాని తోడ్కొని రండి, అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరిని మీకు అప్పగిస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఆ మాటని వీరు నమ్మి వారు బెన్యామీనును తీసుకొని వచ్చారా లేదా అనేదే చూస్తూ ఉన్నాడు. ఇంకా తన యొక్క గృహ నిర్వాహకునితో ఏం చెప్తున్నాడంటే, ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధం చేయించు, మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనం చేయుదురు అని చెప్పాడు జోసెఫ్. ఇప్పుడు గ్రెయిన్ పర్చేసెస్ అనేక దేశాల నుంచి వస్తున్నారు, చుట్టుపక్కల దేశాల నుంచి వస్తూ ఉన్నారు. అయితే యోసేపు వారెవ్వరిని కూడా ఇంటికి పిలిపించలేదు. ఇంటికి తీసుకొని వెళ్ళమంటున్నాడు అంటే వారితో సహవాసం కలిగి ఉండటానికే యోసేపు ఆ విధంగా చేయిస్తున్నాడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల నీవు వానికి భోజనం పెట్టు. Proverbs chapter 25, 21, 22 చెప్తుంది, నీ పగవాడు ఆకలి కొంటే వానికి భోజనం పెట్టు, వాని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లు అవుతుంది. అందుకే వారికి భోజనం ఏర్పాటు చేయమని చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారిని గురించి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మిమ్మల్ని హింసించు వారి నిమిత్తం ప్రార్థించుడి అంటున్నాడు. ఇప్పుడు యోసేపు నాకు వీరు చాలా చెడు చేశారు, తనను ఇన్ని సంవత్సరాల పాటు తాను ప్రిజన్లో ఉండటానికి కారకులయ్యారు, బానిసగా జీవించేలాగా చేశారు. అయినప్పటికీ కూడా యోసేపు వారితో భోజనం చేయాలని అనుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ విత్ us. అందుకే లవదకియ సంఘానికి రాస్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయంలో ప్రకటన 3:20లో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సో వి విల్ హ్యావ్ అ డిన్నర్ ఫెలోషిప్ అని చెప్తూ ఉన్నాడు, లేదంటే లంచ్ ఫెలోషిప్ అని చెప్తూ ఉన్నాడు. వి విల్ హ్యావ్ ఎ ఫెలోషిప్ బై హ్యావింగ్ ఫుడ్ టుగెదర్ అని చెప్తూ ఉన్నాడు. ఇది ఫెలోషిప్ కావాలనుకోవడానికి దేవుడు ఇలాగ చేస్తున్నాడు. అదే విధంగా యోసేపు కూడా వంట సిద్ధం చేయించు, మధ్యాహ్నం ఈ మనుషులు నాతో భోజనం చేస్తారు అంటే
వీరు భయపడిపోతూ ఉన్నారు. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసుకొని పోయినప్పుడు ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తం అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించను అని అనుకున్నారు. వీరు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే వీరు చేసినటువంటి కార్యం మంచిది కాదు. దేవుని ఎదుట వీరికి సరి అయిన మనస్సాక్షి లేదు. అది కనుక ఒప్పుకొని వారు విడిచిపెట్టి ఉన్నట్టయితే ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. వారి యొక్క భారం అంతా కూడా దేవుని మీద వేసేసేవారు. తర్వాత ఆయనకు తమ యొక్క మార్గములను అప్పగించుకునేవారు. కానీ అలా చేయలేదు కాబట్టి వారి పాపం ఇంకా వారిలోనే దాచుకొని ఉన్నారు కనుక వారు భయపడుతూ ఉన్నారు. కానీ చక్కగా దేవుడు ఆ గృహ నిర్వాహకుని ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. చూడండి, వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారంన అతనితో మాట్లాడి, అంటే లోనికి తీసుకెళ్ళిపోక ముందే ఆయనతో మాట్లాడుతున్నారు. అయ్యా, ఒక మనవి, మొదట మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోట వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనె మూతిలో ఉండెనో అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఇప్పుడు భయపడిపోయి ఏం జరుగుతుంది అని ఇంటికి తీసుకొస్తే జైల్లో వేయడం ఏంటి అంటే, ఇంట్లోనే జైల్స్ ఉంటాయి. పొతీఫర్ ఇంట్లోనే జైలు ఉంది కాబట్టి ఆ పొతీఫర్ ఇంట్లోనే యోసేపును ఆ డంజన్లో పెట్టేశారు. సాధారణంగా ఈజిప్షియన్స్కి అధికారుల ఇళ్లలోనే డంజన్స్ ఉంటాయి, జైళ్ళు, ప్రిజన్లు ఉంటాయి. సో వీరిని పట్టుకొని వచ్చి ఆ ప్రిజన్లో పడేస్తారేమో అని తలుపు దగ్గరే నుంచండి, ఇదిగో బాబు మేము తీసుకెళ్ళింది మాకు మా గోనె సంచి మూతులలో మాకు రూకలు అలాగే ఉన్నాయి, తీసేసుకోండి అని ఆయన చేతికి ఇవ్వబోతూ ఉంటే వారికి ఆ గృహ నిర్వాహకునికి తెలుసు. ఆ గృహ నిర్వాహకుడే ఆ గోనె మూతులలో రూకలు ఉంచడన్న సంగతి తెలుసు. అందుకే అయినప్పటికీ కూడా ఆ గృహ నిర్వాహకుడు వారికి చెప్పడం లేదు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 2 నుంచి 4 వచనాలలో యేసు ప్రభు ఏం చెప్పాడో దానిని ఈ అన్యుడైన గృహ నిర్వాహకుడు పాటించుచున్నట్లుగా కనిపిస్తుంది. మీరు మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడి 6:1 నుంచి చదువుతున్నాను. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద ఫలం పొందరు. కావున మీరు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయునప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది ఎగ్జాక్ట్గా ఈ గృహ నిర్వాహకుడు పాటిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. తానే ఆ గోనె సంచులలో డబ్బులు ఉంచాడు, కానీ వారికి చెప్పకుండా ఏమంటున్నాడు చూడండి, ఎంత మంచి మాటలు చెప్తున్నాడో. అందుకు అతడు, వీరు అంటున్నారు అందులో ఎవరు డబ్బులు వేశారో మాకు తెలియదని 22లో అంటే, అందుకు అతడు 23వ వచనం, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి. ఎందుకు మీరు భయపడుతున్నారు? మీకు క్షేమమగునుగాక, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనం ఇచ్చాడు. చాలాసార్లు మనకు అన్యులైన వారు దేవుని యొక్క స్టాండర్డ్స్ని, దేవుని యొక్క మాటలను మనకి గుర్తు చేస్తూ ఉంటారు. అలాగా ఈ అన్యుడు ఈజిప్షియన్ దేవుని బిడ్డలైన వారికి మీ దేవుడు అని అంటున్నాడు. చూడండి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీ గోనెలలో ధనం ఇచ్చాడు, మీ రూకలు నాకు వచ్చినవని చెప్పి షిమ్యోనును వారి వద్దకు తీసుకొని వచ్చాడు.
వీళ్ళు భయపడుతున్నారు కదా, మమ్మల్ని కూడా డంజన్లో పడేసేస్తారేమో, ప్రిజన్లో పడేసేస్తారేమో అని భయపడుతున్నారే. ఆ భయాన్ని పోగొట్టడానికి ఏం చేస్తున్నాడో చూడండి, షిమ్యోనుని తీసుకొచ్చాడు. ఇదిగో, దిస్ ఈజ్ యువర్ బ్రదర్, we are not gonna arrest you, మిమ్మల్ని మేము అరెస్ట్ చేయట్లేదు అని వారికి ఫర్దర్ అష్యూరెన్స్ని ఇస్తున్నాడు. దేవుడు మనకు ఎలాగూ తన యొక్క అష్యూరెన్స్ని ఇస్తాడో అనేక సందర్భాలలో మనం చూచి కూడా వాటిని మర్చిపోతూ ఉంటాం. ఈ అన్నదమ్ములు దేవుని బిడ్డలైనటువంటి వారికి భయం కలుగుతుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి షిమ్యోనును తీసుకొని వచ్చాడు. భయం కాదు, మనం పాపాన్ని ద్వేషించాలి. దేవునికి భయపడాలి అంటే, దేవునికి భయపడటం అంటే దేవుడు మనలను ఏ విధంగా జీవించమంటున్నాడో ఆ విధంగా జీవిస్తే చాలు. దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో అని కాదు, యోసేపు మనల్ని శిక్షిస్తాడేమో అని వీరు భయపడుతున్నారు. మనం కూడా దేవుని శిక్షకు భయపడడం కాదు, నేను పరిశుద్ధుడని గనుక మీరు పరిశుద్ధులై ఉండడి అని దేవుడు చెప్తున్నాడు. అంటే పాపాన్ని ద్వేషించమని చెప్తున్నాడు. పాపాన్ని ద్వేషించకుండా భయపడటం కాదు మనం చేయాల్సింది, మనం పాపాన్ని విడిచిపెట్టేస్తే భయం దానంతటా అదే పోతుంది. 24వ వచనం నుంచి cleansing of the sin is very much needed in order to be spiritually restored. ఆత్మీయ పునరుద్ధరణ జరగాలి అంటే పాపం పరిహరించబడాలి. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళు ఇయ్యగా వారు కాళ్ళు కడుక్కుకొనిరి. అంతా కూడా సింబాలిజమే. వారికి నీళ్ళు ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఫుట్ వాషింగ్, కాళ్ళు కడుక్కోవడం అనేది పాత నిబంధన గ్రంథంలో ఇది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇది స్పిరిచువల్గా చూసినా కూడా నీళ్ళు అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది. సో ఈ పరిశుద్ధాత్ముడు మనలను ఆయన శుద్ధి చేస్తాడు అనడానికి సాదృశ్యం. ఆదికాండం గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము దగ్గరకు 2 దేవదూతలు వస్తే వారిని ఆపి, నేను మీకోసం కొంచెం నీళ్లు తీసుకొస్తాను ఉండండి అని చెప్పి వారి కాళ్ళు కడుక్కోమని అడుగుతాడు అబ్రహాము. ఎందుకంటే ఇది ఒక ఓల్డ్ టెస్టమెంట్ యాక్టివిటీ. అయితే స్పిరిచువల్గా అర్థం చేసుకోవడం ఏంటంటే సాక్రిఫిషియల్ లాస్ లేవియకాండం కనుక చూస్తే, లేవియకాండం మొదటి అధ్యాయంలో చూస్తే అంతా కూడా సాక్రిఫిషియల్ లాస్. దహన బలి పశువును మనం తీసుకొని వచ్చినప్పుడు దాని యొక్క ఆంత్రములను నీళ్లతో, దాని కాళ్లను నీళ్లతో కడగాలి అని చెప్తూ ఉన్నాడు. దహన బలి పశువును తీసుకొని వచ్చినప్పుడు లేవియకాండం 1వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు 8 కూడా చదువుతున్నాను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను, దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను అని అంటున్నాడు. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి యగునట్లు యాజకుడు దాని అంతటిని బలిపీఠం మీద దహించాలి. నీళ్లతో కడగటం అనేది క్లెన్సింగ్, సెరిమోనియల్ క్లెన్సింగ్ ఆర్ సాక్రిఫిషియల్ క్లెన్సింగ్ ఇది. సో మన యొక్క అపవిత్రత అంతా కూడా పోవాలి అంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా 36:25 చెప్తుంది, మీ అపవిత్రత పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును అని అంటున్నాడు. యేసు ప్రభువు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో శిష్యుల యొక్క కాళ్లను ఆయన కడిగినట్లుగా చూస్తాం. అప్పుడు పేతురు అంటున్నాడు, నా కాళ్ళు కడగొద్దు అని అంటే, అయితే నీకు నాతో పాలు లేదు అంటే, అయితే నా అపాదమస్తకం కడగమని అంటే, లేదు ఒకసారి స్నానం చేసిన తర్వాత కాళ్ళు మాత్రమే కడుక్కుంటే సరిపోతుంది. So there should be cleansing. Water is the representation of cleansing of the sin. అందుకని మీరు స్పిరిచువల్గా రెస్టోర్ చేయబడాలి అంటే ఆత్మలో శుద్ధీకరణ, పాపముల నుంచి విడుదల అవసరం.
వారు కాళ్ళు కడుక్కున్నారు అని రాయబడి ఉంది. అంటే మనం కూడా ఆయన యొక్క పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు మనలను మనం పాపం నిమిత్తమై దేవుని సన్నిధిలో ఒప్పుకొని పరిశుద్ధమైన రక్తంలో కడగబడాలి. అక్కడ తాము భోజనం చేయవలెనని వినిరి గనక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధం చేసిరి. తమ కానుకను సిద్ధం చేశారు. కానుక అవసరం లేదు, కానీ ఆయనకు కానుకను సిద్ధం చేశారు. మొట్టమొదట దాన్ని చూశాడు కానీ పట్టించుకోలేదు. బెన్యామీనునే పట్టించుకున్నాడు. ఎందుకంటే మనం ఇచ్చే కానుకలు దేవునికి ఏమాత్రం కూడా అవసరం లేదు. మన రైచియస్ డీడ్స్ ఆయనకు ఏమాత్రం కూడా అవసరం లేదు. మనం దేవుని యొక్క ఫెలోషిప్ కోసమే కనిపెట్టుకునే వారంగా ఉండాలి. వీ మస్ట్ సీక్ ద ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. స్పిరిచువల్ రెస్టరేషన్ కావాలి అంటే నెక్స్ట్ పాయింట్, వీ మస్ట్ బి ఏబుల్ టు సీక్ ద ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. దేవుని యొక్క సహవాసాన్ని కోరుకోవాలి. యోసేపు వస్తున్నాడు అని అంటే దేవుడు మన జీవితములలో జరిగించేటువంటి కార్యములను మనం అంగీకరించే వారంగాను, ఆయన చేసే కార్యాల కొరకు ఎదురు చూచే వారంగాను ఉండాలి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు తమ చేతులలో ఉన్న కానుకను ఇంట్లోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. 37:5 యోసేపు కనిన కళ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది. మరలా వారు సాగిలపడ్డారు. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు అని వంగి సాగిలపడిరి. మరలా తన యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతోంది. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడునైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని, నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అని అంటున్నాడు. ఎందుకంటే తాను విడిచిపెట్టి వచ్చినప్పుడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు, ఇప్పుడు చాలా పెద్దవాడు అయిపోయాడు. బెన్యామీను కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు, ఇతనేనా మా తమ్ముడు అని, మీరు చెప్పిన మీ తమ్ముడు అని, అంటే నా తమ్ముడు అని మనసులో అనుకుంటున్నాడు. దేవుడు నిన్ను కరుణించునుగాక అని. అప్పుడు అతని తమ్ముని మీద యోసేపు నాకు ప్రేమ పొర్లుకొని వచ్చను గనక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. సో యోసేపు నాకు చాలా దుఃఖం వచ్చేస్తుంది. తన తమ్ముడిని ఎప్పుడో చూశాడు, ఇప్పుడు మరలా చూసేసరికి చాలా దుఃఖం వచ్చేస్తుంది. అందుకని లోనికి చోటు వెతుక్కొని అక్కడికి వెళ్ళాడు. 31వ వచనం, అప్పుడు అతడు ముఖం కడుక్కొని వెలుపలకు వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనం వడ్డించండి అని చెప్పాడు. వి నీడ్ టు వర్షిప్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వంగి సాగిలపడ్డారు అని 29వ వచనం చెప్తుంది. అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఆయనను ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ఇప్పుడు యోసేపు చేసినటువంటి పని ఏంటంటే, వారి తమ్ముళ్ళు అన్నలందరూ కూడా తన ఎడల తప్పిదం చేసినా కూడా క్షమించి వారితో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చెప్తోంది, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి అని యోసేపు అదే చేస్తూ ఉన్నాడు. 32 నుంచి 34 వరకు స్పిరిచువల్ రెస్టరేషన్, ఆత్మీయ పునరుద్ధరణ కావాలి అంటే సెపరేషన్ ఫ్రమ్ సిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే భోజనం అతనికి వారికి అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయం. ఇది ఐగుప్తీయులను గురించి రాస్తున్నారు, కానీ దేవుని బిడ్డలైన వారు పాపమును హేయంగా పరిగణించాలి. సెపరేషన్ ఫ్రమ్ సిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈజిప్షియన్స్కి సెపరేట్గా సర్వ్ చేయబడుతుంది, హెబ్రీయులకు అనగా దేవుని పిల్లలకు భోజనం సెపరేట్గా
అది వడ్డించబడుతోంది. ఇంతకుముందు జేకబ్ యొక్క ఫ్యామిలీ వారు కనానీయుల నుంచి తమ్మును తాము సెపరేట్ చేసుకోలేకపోయారు. ఆ షెకెములో ఉండవలసినటువంటి వారు కానే కాదు, అయినా కూడా షెకెములోనే వారు కనానీయులకు ప్రక్కనే అక్కడ ఒక భూమిని, పొలమును కూడా కొన్నాడు యాకోబు. తన కుటుంబాన్ని తాను కనానీయులకు సెపరేట్గా ఉండాలని అనుకోలేదు. యూదా కూడా అలాగనే కనాను స్త్రీలలో ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, టెంపుల్ ప్రాస్టిట్యూషన్ చేశాడు. అయితే ఇక్కడ దేవుడు వీరికి వారికి వేర్వేరుగా వడ్డించడాన్ని గురించి ఎందుకు రాశారు అంటే, మనకును సాతానుకును బిడ్డలకును వెలుగుకు చీకటికి ఏమాత్రం కూడా పొత్తు లేదు అని చెప్పడానికి వారికి వీరికి సపరేట్గా వడ్డించబడింది. పరిశుద్ధుడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి అని లేవియకాండం 11:44 మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మరలా ఒక టెస్ట్లో మనం ఫెయిల్ అయిపోయినప్పుడు రెండవ టెస్ట్ని దేవుడు పెడతాడు. ఆ టెస్ట్లో మనం పాస్ అవుతామా లేదా అని ఆయన చూస్తాడు. ఈ ఫస్ట్ టైం ఏదైతే దేవుడు వారిని పరీక్షించాడో ఆ పరీక్షలో వారు ఓడిపోయారు. ఎలాగంటే, యోసేపును తన తండ్రి బాగా ఇష్టపడుతున్నాడన్న ఉద్దేశంతో యోసేపు మీద పగ పెట్టుకొని యోసేపును గుంటలో తోసేశారు. ఆ తర్వాత బయటకు తీశారు. ఇష్మాయేలీయులకు అమ్మేశారు 20 తులముల వెండికి. ఇప్పుడు మరలా అదే పని చేస్తారా లేదా అని పరీక్షిస్తూ ఉన్నాడు. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడ్డారు. మేబీ జోసెఫే వారిని అలాగా వారి యొక్క ఏజ్ ప్రకారంగా కూర్చోబెట్టాడు, ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి. అయితే ఇక్కడ మరియు అతడు తన ఎదుట వారికి వంతులెత్తి పంపాను, అంటే ఆయన దగ్గర ఉన్న ఫుడ్ని పనివారు తీసుకొచ్చి వీరికి ఫుడ్ అందజేశారు. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పదిగా ఉంది. ఎందుకు ఇలాగా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు పార్షియాలిటీ చూపిస్తున్నాడు యోసేపు అని అనుకోవచ్చు. లేదు, ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రీటెస్ట్ అని మనం చెప్పాలి. ఎందుకంటే ఫేవర్ చేస్తే, బెంజమిన్కి ఫేవర్ చేయడం వలన, తండ్రి యోసేపునకు ఫేవర్ చేయడం వలన, లేదు అంటే యోసేపును ఎక్కువగా ప్రేమించటం వలన అన్నలు వాని మీద పగ పెంచుకున్నారే, అలాగనే ఇప్పుడు యోసేపు బెంజమిన్కి ఫేవర్ చూపించినందువలన మరలా తిరిగి వెళ్ళేటప్పుడు బెంజమిన్ని అమ్మేస్తారా అనేది పరీక్షించడానికే ఈ పనిని చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు, సెకండ్ ఛాన్స్ని ఇస్తూ ఉన్నారు దేవుడు వీరందరికీ కూడా. అంతా కూడా ఆత్మీయ అర్థంలే మనం చూస్తున్నాం. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి. దేవుడు ఈ విధంగా మనం ఆయనకు వ్యతిరేకలంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని రెస్టోర్ చేయడానికి, మనతో ఫెలోషిప్ కలిగి ఉండటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా తన కృపను చూపిస్తూ మన వెంటాడుతూ ఉంటాడు. ఆయన తప్పిపోతూ ఉంటాము, బ్యాక్ స్లైడ్ అయిపోతూ ఉంటాము, యాకోబు యొక్క కుమారుల వలె. కానీ దేవుడు మనలను తిరిగి తన యొక్క బిడ్డలుగా చేసుకోవడానికి, రెస్టోర్ చేయడానికి, పునరుద్ధరణ చేయడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అనటానికి ఈ అధ్యాయం ఒక గొప్ప ఎగ్జాంపుల్గా ఉంటుంది. మనం దేవుని యొక్క మాటలను వినేటువంటి వారంగా, దేవునికి విశ్వాసం, కంప్లీట్ ట్రస్ట్ని మనం ఆయన యందు ఉంచేవారంగాను, ఆయనకు భయపడటం కాదు కానీ మనం ఆయన ఏది ద్వేషిస్తున్నాడో దానిని ద్వేషించేవారుగా ఉందాం. మన పాపములను ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడుక్కుందాం. ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కంప్లీట్ సెపరేషన్ ఆఫ్ ద సిన్ మనం కలిగినప్పుడు దేవునితో కంప్లీట్గా మనం సహవాసం కలిగి ఆనందించగలుగుతాం. వీరే విధంగా అయితే
సంతుష్టిగా ఉన్నారో అలాగూ దేవుడు మనలను సంతుష్టిగా చేయడానికి ఈ ఉదయకాలం మందు ఈ మాటలను మనకు వినిపింపచేస్తూ ఉన్నారు. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రభువా మా దేవా మా రక్షక, యాకోబు యొక్క కుటుంబం కనానీయులతో సెపరేట్ చేసుకోవడానికి వారే మాత్రము ఇష్టపడేవారిగా లేరు. కానీ ఆ కనానీయుల నుంచి మీరు తప్పించటానికి, విడిపించటానికి ప్రభువా మీరు వారందరినీ కూడా ఈజిప్ట్కి తీసుకురావడానికి ఒక దారిని పేవ్ చేస్తూ ఉన్నారు తండ్రి. ఈ విధంగానే తన అన్నదమ్ములైనటువంటి వారు ఈజిప్ట్కి వచ్చారు. యోసేపు దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ ఉన్నాడు, వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువా మేము కూడా మా శత్రువులను ప్రేమించగలిగే వారంగా ఉంటున్నట్లు సహాయం చేయండి. మా ఆత్మీయ పునరుద్ధరణ కంప్లీట్ అయ్యేదంత వరకు కూడా మీతో మేము అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండుటకు మాకు సహాయం దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండను గాక.